ఏం మాయ చేశావి పార్ట్ 52. అతన్ని చూడగానే ప్రేమ ముందు భయపడినా తర్వాత అతని నుండి అసహ్యంగా తల తిప్పుకొని పక్కన నుండి వెళ్ళబోతుంటే దానికి అతను అడ్డుపడుతూ ఉండేసరికి దూరం నుండి జరిగేది అంతా చూస్తున్న వర్ష కంగారుగా వచ్చి ప్రేమ అడ్డుగా నిలబడి ఆమెను ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తిని చురుగ్గా ఒక చూపు చూసి ప్రేమను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయింది వర్ష. ఆ వ్యక్తి వెళ్తున్న ప్రేమని చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు. అటు ప్రేమను స్టాఫ్ రూమ్లోకి తీసుకువెళ్ళిన వర్ష, ఈ దరిద్రుడు చచ్చినట్టున్నాడు కదా, మళ్ళీ ఎక్కడ నుండి వచ్చాడు అని ఆ వ్యక్తిని తిట్టుకుంటూ ఉండగా వర్ష మాటలు విన్న మరో టీచర్, ఎవరి గురించి అంటున్నారు వర్ష గారు, ఆ అబ్బాస్ గారి గురించా అని అడిగారు ఆవేశంగా. ఆవిడ ప్రశ్నకు వర్ష కోపంగా, అవునండి, వాడికి యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నాడు అన్నారు కదా, మళ్ళీ ఎక్కడి నుండి బ్రతికొచ్చాడు ఈ దరిద్రుడు అని అడిగింది. వర్ష తిట్లకు ఆ టీచర్ నవ్వుకుంటూ, పాపి చిరాయు అంటారు కదా వర్ష గారు, వీడి కూడా అలానే బ్రతికి బయటపడి ఉంటాడు మన లాంటి వాళ్ళను ఇంకా టార్చర్ చేయడానికి అనింది ఆవిడ. ఆవిడ మాటలకు వర్ష అసహనంగా ప్రేమ వైపు తిరిగేసరికి ప్రేమ ఎప్పటిలానే జరిగేది తనకి పట్టనట్టు తన డెస్క్ సర్దుకొని తన క్లాస్కి సంబంధించిన బుక్స్ తీసుకొని క్లాస్కి టైం అవ్వడంతో టైం అయ్యింది వర్ష, వెళ్తాను, ఈరోజు 2 పీరియడ్స్ ఒకే క్లాస్ నాది అని చెప్పి వెళ్ళిపోయింది. వర్ష వెళ్తున్న ప్రేమనే చూస్తూ, ఎందుకే దేవుడు పదే పదే నీ సహనాన్ని ఓపికను పరీక్షిస్తూ ఉన్నాడు, అసలు ఆయనకు మనసు అనేదే లేదా, ఎప్పటికప్పుడు బావ మారి నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని సంతోషపడేలోపే నీ మీద కన్నేసి ఈ నీచుడు మళ్ళీ నీ దారిలోకి వచ్చాడు. అప్పుడేదో ధైర్యం చేసి త్రుటిలో వాడి కంబంధ హస్తాల నుండి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు వాడిని చూస్తుంటే నాకే భయంగా ఉంది. నువ్వేమో ఆ భయాన్ని కూడా బయటకు చూపించకుండా తిరుగుతున్నావు. నిన్ను ఈ సమస్య నుండి బయటపడేయడానికి జశ్వంత్ సార్ కూడా ఇక్కడ లేరు, ఇప్పుడేం చేయాలి అని ప్రేమ గురించి ఆలోచిస్తూ వర్షకి ఫస్ట్ పీరియడ్ లీజర్ కావడంతో అక్కడే తన డెస్క్ దగ్గర కూర్చొని అసలు ఆ అబ్బాస్ స్కూల్లో ఎలా అడుగు పెట్టాడో గుర్తు చేసుకుంది వర్ష. గతం ప్రేమ వర్షలు డిగ్రీ కంప్లీట్ చేసుకొని స్కూల్లో టీచర్స్ జాయిన్ అయ్యేసరికి అప్పటికే ప్రిన్సిపల్గా ఉన్న హుసేన్ గారు భార్య పోరు భరించలేక తన బావమర్దికి చదువు చెప్పేంత సీన్ లేదని అతను అదే స్కూల్లో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పీటీగా జాబ్ ఇప్పించారు. అతను జాయిన్ అయిన సంవత్సరానికే ప్రేమ వర్షలు కూడా అదే స్కూల్లో జాయిన్ అయ్యారు. అప్పటికే ఆ అబ్బాస్ లేడీ స్టాఫ్ అందరితో నీచంగా ప్రవర్తిస్తూ స్కూల్ అంతా తన అండర్లోనే ఉన్నట్టు అందరి మీద పెత్తనం చేస్తూ ఉండేవాడు. లేడీ స్టాఫ్ అంతా కలిసి ప్రిన్సిపల్కి అతనికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయాలి అనుకున్న ప్రతిసారి వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించి ఆ ప్రయత్నం ఆపేసేవాడు. కాబట్టి ఇవేమీ ఆ ప్రిన్సిపల్ హుసేన్ గారికి తెలియదు. ప్రేమ వర్షల్ స్కూల్లో జాయిన్ అయిన మరుసటి రోజే ఈరోజు అబ్బాస్ గురించి మిగిలిన స్టాఫ్ మెంబర్స్ కథలుగా చెప్పడంతో ముందు ఇద్దరు ఇక్కడ అనవసరంగా జాయిన్ అయ్యామేమో అని బాధపడ్డారు. కానీ ఒకరికి ఒకరు తోడు ఉన్నాం కదా అని ఎవరికి వారు ధైర్యం చెప్పుకొని ఊరుకున్నారు. ప్రేమను చూడగానే ఆమె అందానికి వలవేసిన అబ్బాస్ ఎలా అయినా ప్రేమను తన సొంతం చేసుకోవాలి అని కుటీల బుద్ధితో ప్రేమతో తప్పుగా ప్రవర్తించడానికి చాలాసార్లు ట్రై చేశాడు. కానీ ప్రేమ ఎప్పటికప్పుడు అతని నుండి తప్పించుకుంటూ ఉండడంతో అంతకంతకు ప్రేమ విషయంలో పట్టుదల పెరిగిపోయి ఎలా అయినా ప్రేమను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు ఆ నీచుడు. కానీ అతని నీచమైన ప్రయత్నాలు అన్నిటికీ జశ్వంత్ రాకతో అడ్డుకట్టపడడంతో అతని ఆకృత్యాలు ఎక్కడ బయటపడతాయో అని చాలా భయపడేవాడు. పైగా జశ్వంత్ దగ్గర అతి వినయం ప్రదర్శిస్తూ కుక్కిన పేన్లా పడుండేవాడు. వాణ్ణి అలా చూసి లేడీ స్టాఫ్ అంతా హ్యాపీగా గుండెలపై చేతులు వేసుకొని మనసులో జశ్వంత్కి కొన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. జశ్వంత్ రాకతో తన అందరి మీద ప్రదర్శించే అజమాయిషికి ఆనకట్టుపడ్డా బాధపడలేదు. కానీ జశ్వంత్ కళ్ళల్లో ప్రేమపైన నిజమైన ప్రేమ కనిపించేసరికి ప్రేమ తనకి దక్కకుండా ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయం మొదలైంది వాడిలో. ఆ భయంతోనే ఎలా అయినా ప్రేమను తన సొంతం చేసుకోవాలి అన్న దుర్బుద్ధితో సంవత్సరం క్రితం ఏవో బంధుల వల్ల పిల్లల సిలబస్ బాగా పెండింగ్ పడిపోవడమే కాదు, చెప్పిన లెసన్స్ వాళ్ళు సరిగ్గా రివైజ్ చేసుకోలేకపోవడంతో నైట్ 7:30 వరకు ప్రైవేట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసింది స్కూల్ యాజమాన్యం, అది కూడా జశ్వంత్ పర్యవేక్షణలో. అదే అదనువుగా తీసుకొని ప్రేమను ట్రాప్ చేసి తన సొంతం చేసుకోవాలి అన్న ప్లాన్ చేశాడు అబ్బాస్. ఒకరోజు క్లాసెస్ అయ్యేసరికి నైట్ 8 అవ్వడంతో పిల్లలు వెళ్ళగానే స్టాఫ్ కూడా ఒక్కొక్కరిగా స్కూల్ నుండి బయటకు వస్తూ ఉన్నారు. ఇంతలో ప్రేమ అలవాటు ప్రకారం చాక్ పీస్ పౌడర్ అంటుకోవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అని వాష్రూమ్స్ వైపు వెళ్ళేసరికి వర్ష స్టాఫ్ రూమ్కి వెళ్ళి అన్నీ సర్దేసి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంది. అటు వాష్రూమ్స్ దగ్గర మాటుగాసిన అబ్బాస్ డోర్ లాక్ చేసి ప్రేమను లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకోబోయాడు.
కానీ ఫేస్ వాష్ చేసుకుంటూ ఫ్రంట్ ఉన్న మిర్రర్ నుండి అతన్ని గమనించిన ప్రేమ ముందు భయంతో వణికిపోయింది. కానీ తర్వాత తనకి తాను ధైర్యం చెప్పుకొని ఆ పక్కనే ఉన్న మాప్ స్టిక్ తీసుకొని అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి అక్కడి నుండి తప్పించుకొని బయటకు వచ్చి ఆ రూమ్ లాక్ చేసేసరికి అప్పటికే ఎందుకో భయంగా అనిపించి వర్ష కూడా అక్కడికి రావడంతో జరిగిందంతా చెప్పి చాలా ఏడ్చింది ప్రేమ. తర్వాత రోజు ఇద్దరు ప్రిన్సిపల్కి కాకుండా జశ్వంత్కి కంప్లైంట్ చేయాలి అని నిర్ణయించుకొని తొందరగా అక్కడి నుండి బయటపడి ఇంటికి చేరుకున్నారు. కానీ ఈ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఆ తర్వాత సిలబస్ హడావిడిలో పడి ఇద్దరు ఈ విషయం కొన్నాళ్ళు పక్కన పెట్టేశారు. దానికి ముఖ్య కారణం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి అబ్బాస్ స్కూల్లో కనిపించకపోవడమే. దాంతో ఈ ఇద్దరు మాత్రమే కాదు మిగిలిన స్టాఫ్ అంతా కూడా చాలా సంతోషించారు. కొన్నాళ్లకు అబ్బాస్కు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిసి అందరూ అతన్ని గురించి పట్టించుకోవడమే మానేశారు. అలాంటి వాళ్ళ వల్ల భూమికి భారమే కానీ వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న భావనతో ప్రస్తుతం జరిగింది గుర్తు చేసుకున్న వర్షకు ఆ రోజు వాడి బారి నుండి బయటపడ్డ ప్రేమ ఎంతగా భయపడుతూ వణికిపోయిందో ఇప్పటికీ గుర్తుండడంతో ప్రేమ రూపం కళ్ళ ముందు మెదిలేసరికి ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపటికి తన క్లాస్కి టైం కావడంతో ప్రేమను ఆ నీచుడి నుండి కాపాడమని దేవుణ్ణి వేడుకొని ఓసారి ప్రేమను చూసి అటు నుండి అటే తన క్లాస్కి వెళ్ళిపోయింది వర్ష. అబ్బాస్ ప్రేమను వర్ష అలా తన దగ్గర నుండి తీసుకెళ్ళిపోయేసరికి అతను వెళ్తున్న ప్రేమను చూస్తూ వెకిలిగా నవ్వుకుంటూ, వెళ్ళు ప్రేమ వెళ్ళు, నా నుండి నువ్వు ఎంత దూరం వెళ్ళలేవు, నన్ను తప్పించుకోలేవు, పెళ్లి చేసుకున్నావంట కదా, నీ మెల్లో ఎవరు తాళి కట్టినా నువ్వు నాకు మాత్రమే సొంతం, నీ అందం నేను మాత్రమే పొందాలి అంటూ యాక్సిడెంట్ అయి చావు అంచుల వరకు వెళ్ళినా నేను బతికి కేవలం నీ మీదున్న కోరిక వల్లే అని క్రూరంగా నవ్వుకుంటూ ప్యూన్ వచ్చి ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. అదిత్ ఆఫీస్కి అయితే వచ్చాడు. కానీ అదిత్ మనసంతా గందరగోళంగా ఉంది. ఏవేవో పిచ్చి ఆలోచనలు తనని ఇబ్బంది పెడుతుంటే విసుగ్గా తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అదిత్. కనురెప్పల మాటున ప్రేమ అమాయకమైన చిరునవ్వే దర్శనమివ్వడంతో తన ప్రమేయం లేకుండానే అతను పెదాలు అందంగా విచ్చుకున్నాయి. కానీ క్షణాల్లోనే ఆ నవ్వు మాయమయ్యి సీరియస్నెస్ వచ్చి చేరింది అతని మొహంలో. దాంతో అప్పటి నుండి మెషిన్లా అలానే వర్క్ చేసుకుంటూ టైంతో సంబంధం లేకుండా లంచ్ కూడా స్కిప్ చేసేశాడు అదిత్. కాస్త గ్యాప్ తీసుకున్న ప్రేమ ఆలోచనలు అతన్ని నిలవనివ్వకపోవడంతో అతని మనసు ఇప్పటికీ ప్రేమ అన్విపై చూపించే తల్లి మమకారం, ఆప్యాయత, ప్రేమ అబద్ధం అనడానికి అసలు సిద్ధంగా లేదు. కానీ మనసు మాట వినే స్థితిలో ఇప్పుడు లేడు ఈ అదిత్. ఒక ప్రాజెక్ట్ పని మీద ఉదయం అనగా బయటకు వెళ్ళిన వైభవ్కి అక్కడికి వెళ్ళిన పని ఇంకా కాకపోవడంతో అన్నకు కాల్ చేసి, నేను రావడానికి లేట్ అవుతుంది అన్నయ్య, నేను ఆఫీస్ నుండే వేరే కార్లో వెళ్ళాను, మన కార్ కీస్ నా క్యాబిన్లో ఉన్నాయి, వదినను అన్విని స్కూల్ నుండి తీసుకొని రావడానికి నువ్వు వెళ్ళు, నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను అని మెసేజ్ చేశాడు. వర్క్లో మునిగి తేలుతున్న అదిత్ తమ్ముడి మెసేజ్ చూసి ఒక నిట్టూర్పు విడిచి చేసినంత వర్క్ అంతా సేవ్ చేసి పెట్టి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కాస్త రీఫ్రెష్ ఫీల్ అయ్యాడు. వైభవ్ క్యాబిన్లో ఉన్న తమ కార్ కీస్ తీసుకొని నేరుగా స్కూల్కి స్టార్ట్ అయ్యాడు. అటు స్కూల్ అవ్వగానే అన్విని తీసుకొని వెంటనే గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తున్న ఏరియాకి వచ్చేశారు ప్రేమ వర్షలు. అక్కడ చాలామంది ఉండడంతో ప్రేమ వర్షను బయలుదేరమని గొడవ చేసినా వినకుండా అదిత్ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంది వర్ష. కాసేపటికి అదిత్ అలా రావడం, వర్ష ఇలా వెళ్ళడం ఒకేసారి జరిగాయి. కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న అదిత్ని చూసి ప్రేమ కూతుర్ని ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టి తన వెనక సీట్లో కూర్చుంది. అదిత్ నుండి కోపంతో వస్తున్న ఆ వేడి సెగలు భరించలేక ప్రేమ వర్షలు అన్విని తొందరగా స్కూల్ నుండి బయటకు తీసుకెళ్లడం చూసిన అబ్బాస్ ఉన్న చోట నుండే ప్రేమను కోరికగా చూస్తూ అదిత్ రావడం, ప్రేమ అన్విని ఎక్కించి తను కూడా కారులో కూర్చోవడం చూసి ప్రేమ భర్త ఎవరో తన కంటికి సరిగ్గా కనిపించక ఆమె చేసుకుంది రెండో పెళ్లి అతన్ని కాబట్టి అతను బాగా వయసు అయిపోయిన వాడు అన్న నిర్ధారణకు వచ్చేసి వెకిలిగా నవ్వుకుంటూ, చెప్పాను కదా నువ్వు ఎప్పటికీ నాకే సొంతమని, నువ్వు ఎప్పటికీ నాకే సొంతం ప్రేమ, తొందరలోనే నీ అందం నా సొంతమని నీచంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అబ్బాస్. ప్రేమ వెనక సీట్లో కూర్చోవడంతో అదిత్ కూడా మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి కూతురు చెప్తున్న కబుర్లు వింటూ అనుకోకుండా ఫ్రంట్ మిర్రర్ నుండి వెనుకున్న ప్రేమను చూసిన అదిత్ మనసుకి చాలా బాధగా అనిపించింది. నిన్న పార్టీకి వెళ్లే ముందు వరకు ఆమె మొహం ఎంత కలగా ఉందో, ఇప్పుడంత నీరసంగా వాడిపోయి ఉందో చూడగానే ఒక్కసారిగా అతని మనసు కలుక్కుమంది. ఉదయాన్నే ఊహించిన విధంగా అబ్బాస్ దర్శనం ఇవ్వడంతో ప్రేమను సరిగ్గా గమనించలేదు వర్ష. లేకపోతే ఆమె మొహాన్ని చూసి ఖచ్చితంగా ఆమె దేనికో బాధపడుతుంది అని గ్రహించేది. కానీ వర్ష తర్వాత ప్రేమను గమనించిన అదంతా అబ్బాస్ రాక వల్ల అనుకొని ఊరుకుంది.
వెంటనే ఆమె నుండి దృష్టి డ్రైవింగ్ మీదకు సారించి ఫాస్ట్గా ఇంటికి పోనిచ్చాడు. ఇంటికి చేరుకోగానే అదితి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోవడంతో ప్రేమ అన్విని తీసుకెళ్లి వేరే రూమ్లో స్నానం చేయించి రెడీ చేసి స్నాక్స్ ఇచ్చి పాప చేత హోంవర్క్ చేయిస్తూనే నైట్ డిన్నర్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అటు రూమ్లోకి వెళ్ళిన అదిత్ అసలు తన మానసిక పరిస్థితి ఏంటో తనకి అర్థం కాక ప్రేమ విషయంలో ఎటూ ఒక నిర్ణయానికి రాలేక తలపట్టుకొని కూర్చున్నాడు. కానీ ఎంతసేపటికి తన బాధ తీరకపోగా సమయం గడిచే కొద్దీ మరింత చిరాగ్గా అసహనంగా అనిపిస్తుంటే వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. చాలాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని బయటకు వచ్చి డ్రెస్అప్ అయ్యి ల్యాప్టాప్ తీసుకొని వర్క్లో మునిగిపోయాడు అదిత్. బెంగళూరు దీక్ష కోరుకున్నట్టే ఆ ప్రాజెక్ట్ ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలి అన్న పట్టుదలతో నిశ్చయ్ ఆ వర్క్ని స్పీడప్ చేశాడు. అది పార్ట్నర్షిప్తో చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీక్ష కూడా నిశ్చయ్ పర్యవేక్షణలో ఆ ప్రాజెక్ట్ వర్క్లో పాల్పంచుకుంటుంది. తను ఎంత వర్కహాలిక్ అయినా నిశ్చయ్ తనకి ప్రపోజ్ చేసి ఇప్పుడేం పట్టనట్టు బిహేవ్ చేయడం, పైగా తాము కలవడానికి ఒకే ఒక కారణమైన ఆ ప్రాజెక్ట్ కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి అని ట్రై చేస్తుంటే ఆమె మనసులో ఏదో తెలియని బాధ. కానీ అదేం పైకి తెలియనివ్వకుండా అతని ముందు మొండిగా యాక్ట్ చేస్తూనే ఉంది. కానీ ఆమె ప్రతి కదలికను సరిగ్గా అర్థం చేసుకోగలిగిన నిశ్చయ్ ఇప్పుడు కూడా ఆమె మనసులో ఉన్న ఆవేదనను అర్థం చేసుకొని సహానా ఇంట్లో సహానా తను అదిత్ ప్రేమల మధ్య పెట్టిన చిచ్చు తాలూకు ప్రభావం ఎలా ఉందో తెలుసుకోదలిచి మైకిల్కి తెలియకుండా మళ్ళీ అదే ఫేక్ మెయిల్ నుండి తన ఫ్రెండ్కి ఆ విషయం తెలుసుకోమని మెయిల్ పంపి ఆమె జవాబు కోసమే పిచ్చిదానిలా వెయిట్ చేస్తూ ఉంది సహానా. బృందావనం కాసేపటికి ఇంటికి చేరుకున్న వైభవ్ హాల్లో ఉన్న అన్వి ప్రేమలను చూసి వెంటనే ఫ్రెష్ అయి వచ్చి కాసేపు ఇద్దరితో టైం స్పెండ్ చేసేసరికి డిన్నర్ టైం అవ్వడంతో ప్రేమ అదితిని పిలుచుకొని రమ్మని అన్విని పంపించడంతో ఆ బుజ్జితి వెళ్ళి వర్క్లో మునిగి తేలుతున్న అదితిని కష్టపడి డిన్నర్కి తీసుకొచ్చింది. అప్పటికే ప్రేమ అన్నదమ్ములిద్దరికీ వడ్డించేసి అన్వికి కూడా వడ్డించి ఆ ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది. తనని చూసి తినే దగ్గర అదితి ఇబ్బంది పడకూడదు అన్న భావనతో అదితి డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్ని చూసి చుట్టూ చూసేసరికి హాల్లో దూరంగా కూతురికి భోజనం తినిపిస్తూ అటువైపు తిరుగుతున్న భార్య కనిపించడంతో అదితి మనసులో ఏదో తెలియని బాధ. తినడానికి మనసు ఒప్పుకోకపోయినా వైభవ్ అక్కడే ఉండడంతో తప్పక 2 ముద్దలు తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతున్న అదిత్ తీర్థయాత్రలకు వెళ్ళిన పెద్దవాళ్ళు కాల్ చేయడంతో తప్పక అక్కడే ఆగి మాట్లాడి తిరిగి తమ్ముడి మొబైల్ తమ్ముడికి ఇచ్చేసి వెంటనే తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మనసంతా గజిబిజి గందరగోళంగా ఉండడంతో బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అదిత్. అటు కింద డైనింగ్ హాల్లో పెద్దవాళ్లకు ముచ్చట్లు భోజనం పూర్తి చేసిన వైభవ్కి వర్క్ ఉండడంతో తన మొబైల్ ప్రేమకు ఇచ్చేసి తిన్న వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వైభవ్. కూతురి కడుపు నింపిన ప్రేమ అత్తగారితో మామగారితో తల్లితో మాట్లాడి తన పని అయ్యే వరకు ఆ బుజ్జితాన్ని అక్కడే ఆడుకోమని చెప్పి కొన్ని టాయ్స్ ఇచ్చి తన పనిలో పడిపోయింది. కాసేపటికి తన పని పూర్తి చేసుకొని అన్విని భుజాన వేసుకొని కింద హాల్లోని అటు ఇటు తిరుగుతూ కథ చెప్పడం స్టార్ట్ చేసింది ప్రేమ. ప్రేమకు తెలుసు తన కథ అన్వి ఎంతగా అడిక్ట్ అయిందో అని, అందుకే నిద్ర పుచ్చేసి అదితికి అప్పగిస్తే బెటర్ అనుకొని మొత్తానికి తన కథ వింటూ అన్వి నిద్రపోవడంతో కూతురిని జాగ్రత్తగా తీసుకెళ్లి అదిత్ రూమ్ డోర్ నాక్ చేసింది. కాస్త బెదురుగానే బాల్కనీలో వెన్నెలను చూస్తూ వీచే చల్లటి గాలిని ఆస్వాదించలేకపోతున్న ఆదిత్ అసలు ప్రేమ తన దగ్గర ఆ 2 నిజాలు దాచిపెట్టి ఉండకపోయింటే నిజంగా ఆమె మనసు నిష్కలమైనదే అయి ఉండేది. కానీ ఆ నిజాలు దాచడం వల్లే ఇదంతా జరిగింది అని ఎటూ తలుచుకోలేని స్థితిలో బాధపడుతూ ఉండగా డోర్ నాక్ చేసిన శబ్దానికి తన ఆలోచనలకు ఆనకట్టు వేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న కూతురిని ఎత్తుకొని ఉన్న భార్యను చూడగానే కోపం బాధ 2 కలగలిపి ఆమె వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. దాంతో ప్రేమ నిద్రపోతున్న కూతురి తల నిమిరి ప్రేమగా బుజ్జితాన్ని నుదుటిపై ఓ ముద్దు పెట్టి అదిత్ వైపు చూడకుండానే అన్విని తనకి చేతులకు ఇచ్చేసరికి తేరుకున్న అదిత్ మారు మాట్లాడకుండా కూతురిని దగ్గరికి తీసుకొని వెంటనే డోర్ క్లోజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. డోర్కి అవతల వైపు ఉన్న ప్రేమ అదిత్ ప్రవర్తనకు బాధపడుతూ లైట్స్ అన్ని ఆఫ్ చేసి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడే ఒక మూల నేల మీద కూర్చొని మోకాలు చుట్టూ చేతులు బిగించి ఆకాశంలో అందంగా అలంకరించినట్టు ఉన్న చుక్కలను చూస్తూ ఉండగా ఆమె మొబైల్ రింగ్ అయ్యింది.